వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత జరుగుతోంది. నిర్మాణంలో ఉన్న భవనాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లు పొక్లైన్తో కూల్చివేస్తున్నారు అధికారులు. తెల్లవారుజామున 5:30 నుంచి ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. సిఆర్డీఏ ప్రొసీడింగ్స్ ని సవాల్ చేస్తూ ఇప్పటికే వైసీపీ హైకోర్టుకు వెళ్ళింది. చట్టాన్ని మీరి వ్యవహరించొద్దు అంటూ సిఆర్డీఏకి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను సిఆర్డీఏ కమిషనర్ కి వైసీపీ అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ వైసీపీ ఆఫీస్ ని కూల్చివేస్తున్నారు అని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ కూల్చివేతల్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని చెప్తున్నారు వైసీపీ నేతలు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాము. అక్కడ నిర్మాణంలో ఉన్న భవనాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. బుల్డోజర్లను పొక్లైన్ ని వినియోగిస్తున్నారు అధికారులు. తెల్లవారుజాము నుంచి 5:30 ప్రాంతం నుంచి కూడా ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ మేరకు వైసీపీ తాజాగా హైకోర్టుని ఆశ్రయించింది. సిఆర్డీఏ ప్రొసీడింగ్స్ ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళింది పార్టీ. చట్టాన్ని మీరి వ్యవహరించొద్దు అని ఈ నేపథ్యంలో సిఆర్డీఏకి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఆదేశాలను సిఆర్డీఏ కమిషనర్ కి వైసీపీ తెలిపింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ ఆఫీస్ ని సిఆర్డీఏ అధికారులు కూల్చేస్తున్నారు అని అంటున్నారు వైసీపీ నేతలు. ఈ కూల్చివేతల్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు వైసీపీ నేతలు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ లైవ్ లో వివరిస్తారు. వసంత్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తోంది? హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ సిఆర్డీఏ అధికారులు కూల్చివేతలు చేస్తున్నారని వైసీపీ అంటోంది. ఈ నేపథ్యంలో మరోసారి హైకోర్టుని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారా వైసీపీ నేతలు? మరోసారి ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు తీరును నిరసిస్తూ హైకోర్టుని ఆశ్రయించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. తెల్లవారుజామున 5:30 సమయం నుంచి కూడా మొత్తం బోటియాడ్ స్థలంలో తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి కార్యాలయాన్ని ప్రస్తుతం సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపుగా మొత్తం కూడా పూర్తయినటువంటి ప్రశ్న మనకు కనిపిస్తోంది. 7 ప్రొక్లైన్లతోటి భారీ పోలీసు బందోబస్తు భద్రత నడుమన ఈ కార్యాలయం కూల్చివేత ప్రక్రియను మొత్తాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. సో మొత్తం ఈ కూల్చివేత ప్రక్రియకి సంబంధించి మొత్తం సిఆర్డీఏ అధికారులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, చాలా విజువల్స్లో కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. సిఆర్డీఏ టౌన్ ప్లానింగ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడికి వచ్చారు. ఈ నిర్మాణం మొత్తం కూడా అక్రమంగా జరుగుతుందని ప్రధానంగా సిఆర్డీఏ అధికారి ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ఇప్పటికే వైసీపీకి నేతలకు అందజేశారు. అయితే పూర్తిగా ఇది అక్రమం అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సిఆర్డీఏ అధికారులు ఖాతరు చేయడం లేదు. నిర్మాణాలను కోల్చవద్దంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా తమకు ప్రొసీడింగ్స్ అందలేదనే పేరుతో సిఆర్డీఏ అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తున్నట్టు కూడా వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశంపైన హైకోర్టును మరోసారి ఆశ్రయిస్తాము, కోర్టు ధిక్కారానికి సిఆర్డీఏ అధికారులు పాల్పడుతున్నట్టు కూడా వైసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని శాశ్వత నిర్మాణ ప్రాతిపదికన 90 ఏళ్ల పాటు తాడేపల్లి బోటియార్డ్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో 2 ఎకరాల స్థలంలో నిర్మాణాన్ని చేపట్టారు. 90 ఏళ్ల పాటు లీజు కూడా దీన్ని తీసుకున్నారు. అయితే ఈ నిర్మాణం ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే దాదాపుగా ఈ పూర్తిగా అక్రమంగా దీన్ని నిర్మిస్తున్నారంటూ సిఆర్డీఏ అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ ప్రొసీడింగ్స్ నేపథ్యంలోనే మొత్తం నిర్మాణాలను కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. మొదట కేంద్ర కార్యాలయాన్ని ఎక్కడ నిర్మించాలనే కోణంలో యోచించారు. అయినప్పటికీ 90 ఏళ్ల పాటు లీజుకి తీసుకొని ప్రస్తుతం ఇది బోటియార్డ్ సైట్లో ఉంది. దీన్ని లీజుకి తీసుకొని ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ దశలోనే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ పైన మొదట స్లాబ్ వేశారు, ఆ పైన నిర్మాణాలను కొనసాగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యాలయాన్ని మొత్తాన్ని కూల్చివేశారు. మొత్తం కూల్చివేతల ప్రక్రియ ముగిసింది. దాదాపు 2:30 గంటల వ్యవధిలోనే మొత్తం నిర్మాణాలను కూల్చివేసినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, రెవెన్యూ అధికారులు, సిఆర్డీఏ అధికారులు భారీగా పోలీసు భద్రత నడుమున మొత్తం కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఇది పూర్తిగా అక్రమం అంటూ వైసీపీ ఆరోపిస్తుంది. తాము నిబంధనల మేరకే 90 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నాము, 2 ఎకరాల్లో G+2 ఏదైతే నిర్మాణ ప్రక్రియ చేపట్టాము, G+2 పద్ధతిలో దీన్ని నిర్మిస్తూ ఉన్నాము. ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయింది. మొదటి ఫ్లోర్ పైన ఫ్లోర్ వేసేందుకు, స్లాబ్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం సెంటరింగ్ అంతా ఏర్పాటు చేశారు. ఐరన్ ఎలివేషన్స్ పెట్టాము. అయినప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా సిఆర్డీఏ అధికారులు ఎలా కూల్చివేస్తారంటూ వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది. నిన్న రిట్ పిటిషన్ ఒకటి హైకోర్టులో దాఖలు చేసింది. హైకోర్టు విచారించి ఎక్కడ చట్టాన్ని మేరొద్దంటూ కూడా సిఆర్డీఏ అధికారులకు సూచించిందని వైసీపీ చెప్తా ఉంది.
నిన్న మాజీ ఏఏజీ తోటి కూడా ఆ TV9 తరఫున మనం మాట్లాడటం జరిగింది. అందుకు సంబంధించి ప్రొసీడింగ్స్ CRDA కమిషనర్కు CRDA టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా తాము అందజేశాము. తాము ఫోన్ చేసిన అందుబాటులోకి రానటువంటి నేపథ్యంలో తాము నోటీసులు మెయిల్ చేశాము, వాట్సాప్లో కూడా నోటీసులు సర్వ్ చేశామని ఇటు వైసీపీ తరపున న్యాయవాదులు చెప్తున్నారు. అయితే తమకు ప్రొసీడింగ్స్ అందలేదు కాబట్టి నిర్మాణాలను కూల్చివేస్తున్నట్టుగా కూడా CRDA అధికారులు చెప్తే ప్రస్తుతం భారీ పోలీసు భద్రత నడుమున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మాణంలో కార్యాలయాన్ని కూల్చివేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా అక్రమం, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తమ కార్యాలయాన్ని కూల్చివేస్తున్నట్టు కూడా వైసీపీ అయితే ఆరోపిస్తుంది. దీనిపైన న్యాయపోరాటం చేసేందుకు అయితే సిద్ధమవుతాం.